ఈరోజు I want to talk about how to escape attacks. చాలాసార్లు మనం దొరికిపోతాం, చాలా విషయాల్లో ఇబ్బంది పడిపోతాం, కొన్ని చెప్పకుండా వస్తాయి, రైట్? బట్ బైబిల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హౌ టు స్టాప్ ఎస్కేప్ అటాక్స్. కొన్ని దాడులను తప్పించుకోవచ్చు, దేవుడు చెప్తాడు. అయితే శిష్యుల యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? వాళ్ళందరికీ వాళ్ళ దాడి ఎప్పుడు వస్తుందో తెలుసు, అవునా కదా? యేసయ్యకి అతని మీదకి వచ్చే దాడి తెలుసా తెలీదా? తెలుసు. ఆయన దానికి సిద్ధపడ్డా లేదా? తన శిష్యులు కూడా సిద్ధపరిచారు, కానీ వారు సిద్ధపడ్డారా? వారి శిష్యులు సిద్ధపడ్డారు, ఆయన సిద్ధపడ్డాడు. అంటే ఆయన చిత్తం ఏంటి? ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు దాడులకు సిద్ధపడాలా లేదా? కొన్ని వెళ్ళాలంటే తెలిసి వెళ్దాం, కొన్ని తప్పించుకుందాం. ఆయన సమయానికి ముందు కూడా దాడి చేద్దాం అనుకున్నారు, ఆయన తప్పించుకున్నాడా లేదా? తప్పించుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. పేతురు కూడా అదే అంటాడు, పౌలు అదే అంటాడు, శిష్యులందరూ కూడా. నీ సమయం వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన పని పూర్తి చేశాక వెళ్తే బాగుంటుందా, పూర్తి చేయకుండా వెళ్తే బాగుంటుందా? ఆయన చిత్తం ఏంటి? పూర్తి చేసి వెళ్ళాలన్నా, పూర్తి చేయకుండా వెళ్ళాలన్నా? దట్స్ హిస్ విల్. నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు. పరలోకంలో దాడులు ఉంటాయా? ఉండవు. అది ఆయన చిత్తం. అది మారుతుందా? నో. లెట్ us స్టడీ సమ్ థింగ్స్. అందరూ చెప్పండి, దాడులను ఎలా తప్పించుకోవాలా అనండి. బైబిల్లో కొన్ని ఉన్నాయి, ఈరోజు ఎలా తప్పించుకోవాలా దాడులు అనేది చూద్దాం. మొదటగా, పర్సూయింగ్ యువర్ గాడ్ గివెన్ గోల్. పర్సూయింగ్ యువర్ గాడ్ గివెన్ గోల్. మన గురి వద్దుకే పరిగెత్తుట. ఏంటిది? మొదటిది మన గురి వద్దకు. అంటే దేవుడు తన వాక్యమును తన విశ్వాసులకు గురిస్తాడు. గాడ్ గివ్స్ ఏ గోల్. గోల్ అంటే గురి అన్నమాట. తన విశ్వాసులకు ఏమిస్తాడో ఒక గురి ఇస్తాడు. ఆ గురిని, దేవుని గురియే నా గురి అని శరీరరీతిగా కూడా నీ జీవితాన్ని దాని తట్టు తిప్పుకొని దానికి అనుకూలంగా నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నీవు నీ సమయం వచ్చే వరకు నువ్వు దాడులను ఏం చేయొచ్చు? పౌలు భక్తుడు ఇచ్చేటువంటి కొన్ని సాక్ష్యాలు చూద్దాం. 2 కొరింథీయులు 4:9. తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. రైట్. ఎప్పుడైతే ఒక గురి కలిగి వెళ్తావో, నీవు తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించి వారము కాము. సో వెన్ యు ఆర్ హ్యావింగ్ ఎ గోల్, ఒక గురి, దేవుడు ఒక గురి ఇచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఆ ఊరు వెళ్ళు అని. ఆ ఊరు వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ జర్నీ సేఫ్. మధ్యలో ఎవరు ఏం చేద్దాం అనుకున్నా నువ్వు సేఫ్. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? చూడండి, యేసుప్రభు వారు పడవలో వెళ్తున్నప్పుడు ఒక మాట అన్నారు శిష్యులతోటి, మనము అద్దరికి వెళ్దాము అన్నారు. ఏమన్నారు? లెట్స్ గో టు ద అదర్ సైడ్ అని ఆయన అన్నాడు నోటితోటి. అన్నప్పుడు ఆయన ఏం చేశాడు అని వెళ్ళి పడుకున్నాడు. ఏమొచ్చినప్పుడు ఓడలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు మామూలు తుఫానా? నిండిపోతుంది లోపల. ఇప్పుడు జాలర్లకు తుఫాన్ తెలుసు, కొంతవరకు తట్టుకోగలరు. జాలర్లే మొత్తం, అందులో ఎక్కువ శాతం జాలర్లే గజ ఉణుకుపోతున్నారంటే అర్థం ఏంటి? మునిగిపోయే ఛాన్స్ ఉంది అని. అప్పుడు ఆయన లేచి యేసుప్రభు వారు లేపుతారు, అయ్యా లెగండి, ఏంటిది నశించిపోతున్నాం, ఇదేమన్నా నిద్ర? ఓడ మునిగిపోయి ఎంత తుఫాను వచ్చి చచ్చిపోతుంటే నిద్ర ఏంటి అంటారు. అప్పుడు ఆయన లేచి గర్దిస్తాడు. ఏమని? అల్ప విశ్వాసులారా, నేను మీ ఓడలో ఉన్నాను, పైగా మనం ఎక్కడికి వెళ్తున్నాము? అద్దరికి. అక్కడికి వెళ్తున్నానని నేను చెప్పిన తర్వాత ఈ యాత్రలో ఏ తుఫాను నిన్ను ఆపలేదు. సో యూ క్యాన్ సర్వైవ్ అండ్ అటాక్ వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ గోల్. దేవుడు ఇచ్చిన గమ్యం వైపు వెళ్తున్నావంటే నిన్ను ఏది ఆపలేదు, ముంచలేదు, నాశనము చేయలేదు. అందుకే అన్నాడు, పడద్రోయబడినను నశించు వారము కాము. ఇది ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. చూడండి, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము. నీవు గనక ఒక గురి వద్దకు వెళ్తున్నావు అనుకోండి. పౌల్ని జైలు వేసేశారు. ఏమైపోయాయి? జైలు పునాదులు, తలుపులు తెరిచిపోయాయి. పేతురుని వేసేశారు జైల్లో. ఏమైపోయింది? తలుపు తెరిగిపోయింది. ఏమైపోయి? సంఖ్యలు తెరిగిపోయి. ఇఫ్ యు ఆర్ ఫర్ ఎ గోల్ యూ కెనాట్ బి స్టక్. యూ నీడ్ టు హ్యావ్ ఎ గోల్. ఓకే, మొదట ఏ రాజ్యం వెతకాలంట? ఈ లోకరాజ్యం కూడా వెతకాల. అయితే మొదట, అంటే ఇది వెతకొద్దు అంటలేదు, మొదట ఇది వెతుకు, తర్వాత ఇవన్నీ అనుగ్రహం పడతాయండి. అంటే ఇవన్నీ ఉండి ఇది లేకపోతే ఉపయోగం ఉండదంట. సో హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ లైఫ్. అప్పుడు ఆ చదువు వస్తుంది, ఆ ఉద్యోగం వస్తుంది, ఆ డబ్బు వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, రైట్. ఎటుపోయి నన్ను శ్రమపడుచు నన్ను ఇరికింపబడు వారము కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము.
అపాయంలో ఉన్నారు, ఏదో ఒక ఉపాయం వస్తుందంట. సంథింగ్ ఎల్స్ విల్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్కసారి కష్టాలు ఉన్నా కూడా పరిశుద్ధాత్ముడు చెప్తాడు పౌల్కి. ఒక ప్రవక్త వచ్చాడు, అగాబాస్ వచ్చి అన్ని కట్టేసుకొని నేను ఇలా కట్టేస్తారు అక్కడ వెళ్ళొద్దంటే అందరూ ఏడుస్తారు, అయినా ఆయన వెళ్ళిపోతాడు. అంటే పౌలికి తెలిసి వెళ్తున్నాడా యెరూషలేముకి కట్టేస్తారని? తెలియక వెళ్తున్నాడా? తెలిసే వెళ్తున్నాడు. సమ్ టైమ్స్ కొన్ని తెలియకుండా వస్తాయి, కొన్ని తెలిసే వస్తాయి. బట్ అట్లీస్ట్ తెలుసుకునే అవకాశము ఎంతమంది కల్పిద్దాం అనుకుంటున్నారు? తెలుసుకునే అవకాశము మీకు మీ కుటుంబానికి. ఎంతమంది తెలిసితే హ్యాండిల్ చేయడం ఈజీయా, తెలియకపోతే హ్యాండిల్ చేయడం ఈజీయా? తెలిస్తేనే హ్యాండిల్ చేయడం ఈజీ. సో యూ క్యాన్ ప్రే దట్ ప్రేయర్. ఒక గురి గనక ఉంటే అపాయంలో ఉండను కేవలం ఉపాయం లేని వారం కామంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. ఐ కెన్ హ్యాండిల్ దస్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మామూలుగా అందరూ చనిపోయారు, అందరికి ఇది జరిగింది, అందరికి అది పోయింది, ఇది పోయింది, నాకు పోయినా తిరిగి వచ్చేస్తుంది. రాళ్ళతో కొట్టి చంపేశారు, అయినా నా శరీరం నాకు వచ్చేసింది. పాము కాటేసింది, అయినా విషం ఎక్కలేదు. అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? గురి వద్దకు. దేవుని చిత్తంలో ఉన్నాడు. హీస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. అందరూ దేవుని చిత్తం అనండి. హీస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పాడు, పౌలా నువ్వేం భయపడక, నువ్వు రోమా దేశం వెళ్ళాలా, అక్కడ కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలా. ఈ మధ్యలో వాడు ఇరిగిపోయిందా? అతనితో పాటు అందరూ కాపాడబడ్డారా లేదా? ఎస్, ఆల్ సౌల్స్. అందరూ లొంగిపోయారు. గిప్టన్ మొత్తం అక్కడ ఏమనుకున్నావు? అతను ఎలాగా వీళ్ళందరూ చెదిరిపోయేటట్టున్నారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ పౌలుని బతకనివ్వాలనే విషయమై ఆ 250 మందిని కాపాడారంట. చూసారా? ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్, నీ గురి ఉంటే ఆ చంపేద్దాం అనుకునే వాళ్ళు, ఆ ఉపద్రవము నీతో పాటు నీ ప్రజలు కాపాడబడతారు. అందుకే అంటాడు నీవు లోకానికి. ఇప్పుడు ఆ ఓడకి ఎవరు వెలుగు? పౌలు. హీ వాజ్ ద లైట్ ఇన్ దట్ షిప్. వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళారు, ఒక దీవికి వెళ్ళారు, ఆ దీవిలో మారారు. గురి అనండి. సో ఎ గోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టు ఎస్కేప్ అటాక్స్. ఒక గురి నిన్ను అనేక దాడుల నుంచి తప్పిస్తుందని చెప్పండి పక్కోళ్ళకి. మళ్ళీ చెప్పండి, దేవుడి నుంచి నువ్వు పొందుకున్న గురి అనేక దాడుల నుంచి తప్పిస్తుంది అన్నాడు. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ ప్రాఫెసీ. ఓకే, సో లీజా, ఈ రోజు నుంచి మీరు దేవుని వాక్యములో ఎదగాల, దేవుని చిత్తము నా గురి అనుకుంటున్నారు కాబట్టి ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరుక్కోకుండా ఉందురుగాక. ఎంత అపాయంలో ఉన్నను ఉపాయము లేకుండా ఉండకూడదు. ఏమైనానండి, ఏదో ఒక ఉపాయం వస్తుంది. అరే డబ్బులు లేవా, అరే ఇదా సమ్ ప్లాన్ ఫర్ యూ టు ఎస్కేప్. 9, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. ప్రతి కష్టంలో ఒక మంచి దిక్కు మీకు కలుగును గాక. అంటే ఇప్పుడు ఎవరైనా తవ్వుతున్నారు అనుకో, చూసుకుంటాడా ప్లాన్, రోడ్డు చూసుకుంటాడా, మ్యాప్? చెప్పండి, పరిగే ఏది దొరికితే వెళ్ళిపోతారు. అంటే దేవుని గురిలో ఉండి నేను ఏమన్నా తవ్వుతున్నారు అనుకో, చక్కగా మ్యాప్ కనబడుతుంది, దాన్ని తప్పించుకునే మార్గం. యూ కెన్ ఎస్కేప్ ఆ మరణకరమైన రోగము, ఆ అప్పు, ఆ బాధ, ఆ వేదన, ఆ డివోర్స్ నుంచి, ఆ మహాగండము నుంచి నీవు తప్పించుకొని మార్గము నీకు కనబడును గాక. ఆ టెన్షన్లో కనబడదు, ఎటు పడతాడు పారిపోతూ ఉంటాం. బట్ గాడ్ సేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ మై గోల్ ఐ విల్ క్లియర్లీ షో యూ ద ఎస్కేప్ రూట్. సంబడి ఈజ్ ఎస్కేపింగ్ అవుట్ ఆఫ్ ద స్ట్రక్ జోన్ దట్ యు ఆర్ ఇన్. స్ట్రక్ ఎవరైతే ఆర్థిక సమస్యల్లో, అప్పుల్లో, బాధల్లో, పాపములో, ఏ అవమానములో, నిందల్లో, ఊబిలో, డ్రగ్స్లో, రకరకాల ఇబ్బందుల్లో, ఇతరులతో పెట్టే ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారో, దేవుడు మిమ్మలను మంచి దిక్కు చూపించి విడిపించును గాక. పడద్రోయబడినను నశించు వారము కాము. అయిపోయింది నీ పని, అయిపోయింది వీడి పని అయిపోయింది, వాడి పని అయిపోయింది అనుకుంటే ఏదో చేసేస్తారు, నీ మీద నిందేసేస్తారు. బట్ ఫినిష్. గోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. A goal is very powerful. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14. Philippians chapter 3 verse 13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. గతంలో నేను ఎటువంటి వాడినో, నా బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదో, నేను ఏం చేశానో, ఎవరు నాకు ఏం చేశారో నాకు అదంతా అనవసరం. ఇప్పుడు నేను క్రీస్తుని తెలుసుకున్నాను, ఆయన గురేంటో తెలుసుకున్నాను, ఆయన పిలుపు ఏంటో తెలుసుకున్నాను. కాబట్టి నేను ఆ పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి వద్దకు పరిగెడుతున్నాడు. హీఈస్ రన్నింగ్ దిస్ మ్యాన్. ఈ మధ్యలో అతన్ని ఇబ్బంది పెడదామన్నా, ఇరికిద్దామన్నా, ధ్వంసం చేద్దామన్నా ఏమీ జరగట్లేదు. విజయవంతంగా వెళ్ళిపోతుంది. అన్ని ఆయుధాలు ఫెయిల్ అయిపోతున్నాయంట. ఈ రోజు నుంచి మీరందరూ మీ ప్రత్యేకమైన, మీ పట్ల, మీ భార్య, మీ పిల్లలు, మీ భర్త పట్ల దేవుని చిత్తం ప్రత్యేకంగా తెలుసుకుందురు గాక. యూనిట్ స్పెసిఫికల్. వ్యాపారమా? ఓకే, దేవుడు నన్ను వ్యాపారం చేయమంటున్నాడు, నన్ను ఉద్యోగం చేయమంటున్నాడు, నన్ను నర్సు ఉద్యోగం చేయమంటున్నాడు, నన్ను సేవ చేయమంటున్నాడు. ఓకే,
నన్ను వాక్యం బోధించమంటున్నాడు, నన్ను అద్భుతాలు చేయమంటున్నాడు, నన్ను ఆర్థికంగా సాయం చేయమంటున్నాడు, నన్ను విదేశాలు వెళ్ళమంటున్నాడు, అక్కడి నుంచి నన్ను ఇలా సాయం చేయమన్నాడు. గాడ్ హ్యాస్ ఎ గోల్ ఫర్ ఎవ్రీబాడీ, ఎ స్పెసిఫిక్ గోల్. నువ్వు ప్రార్థన చేయి ఇంట్లో ఉండి, నీ పిలుపు అదే. నువ్వు ప్రవచనాలు చెప్పు. గాడ్ హ్యాస్ ప్లాన్స్. ఈరోజు ఇంటర్నెట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారో, మే గాడ్ గివ్ యూ స్పెసిఫిక్ గోల్ ఫర్ యువర్ లైఫ్. ఈరోజు మీ అందరికీ దేవుడు ప్రత్యేకమైన గురి మీకు ఇచ్చును గాక. మే గాడ్ గివ్ యూ దట్ గోల్ పర్సనల్. సో ఎ గోల్ ఈజ్ ఇంపార్టెంట్. గోల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఎస్కేప్ ద అటాక్. గురి ఎంత ప్రాముఖ్యమైందో ఎంతమందికి అర్థమైంది ఈరోజు దాడులు తప్పించుకోవడానికి. యేసు ప్రభు వారు ఆ సమాధుల దగ్గరికి వచ్చినప్పుడు వాడిని ఎవరు కట్టలేకపోతారంట. వాడు వచ్చి యేసు ప్రభు వారి మీద దాడి చేస్తాడా, లేక నన్నేమీ చేయక అని బతుకులాడుకుంటాడా? వాయ్? యేసుని నమ్మిన ప్రతి వ్యక్తిలో ఏముంది? పరిశుద్ధాత్మ యొక్క శక్తి. విశ్వాసం దాన్ని బయటికి తీస్తుంది, ప్రార్థన దాన్ని బయటికి తీస్తుంది, ఉపవాస ప్రార్థన దాన్ని వేగంగా బయటికి తీస్తుంది. సో దీస్ ఆర్ ద కీస్ దట్ విల్ షో యూ రైట్. నెంబర్ టూ, హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రిపేర్స్ us ఫర్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యం మనల్ని ప్రతి దాడికి సిద్ధపడతా. ఇట్ విల్ ప్రిపేర్ us. ఇట్ డజంట్ వాంట్ యూ టు బి వీక్. ఈరోజు ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో, ఈ వర్తమానము తర్వాత మీరు బలము కలిగి దాడులను తప్పించుకుందరు గాక. నెంబర్ సి నౌ, Ephesians 6. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. Partake the strength of God. Take the strength of God. దేవుని బలాన్ని పొందుకోండి. నెంబర్ 2, take the strength of God. Receive the strength of God. Receive the protection of God. అందరూ దేవుని కాపుదల అనండి. రెండవది, ఎలా పొందుకోవాలా? ఇంగ్లీష్లోని tapping continuously into his power. Tapping continuously into his power అని పెట్టాను. దేవుని శక్తిని ఎల్లప్పుడూ ధరించుకొనుట. How to wear continuously the power of God. చదువుదాం. ఎఫెసీయులు 6:10. మీరు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఫైనల్ గా ఇంకా ముగిచ్చేస్తుండగా చెప్తున్నాడు అనమాట పౌలు భక్తుడు. ఫైనల్ గా వినండి సహోదరులారా, సంగమా వినండి. బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైట్. బి స్ట్రాంగ్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఏమై ఉండమంటున్నాడు? బలవంతులు. ఎందుకు? శత్రువు అనేవాడు ఉన్నాడు ఈ భూమి మీద. ఏదైనా తోట నుంచి ఇప్పుడు వరకు శత్రువు ఉన్నాడు. నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో శత్రువు ఉండడు. అసలు శాపమే ఉండదు. ఆ గౌనుల్లోంచి ఒక్క సైతాన్ కూడా దూరదు. అర్థమైందా? ద ఓన్లీ సెక్యూర్ ప్లేస్ ఈజ్ హెవెన్. కాబట్టి ఇక్కడ నువ్వు ఏదో ఒకటి బలాన్ని ధరించుకోవాల్సిందే. పక్కన చెప్పండి, ఈ భూమి మీద నువ్వు బలాన్ని ధరించుకోవాల్సిందే అని చెప్పండి. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. చూద్దాం 11-18 దాకా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును. ఆపద్దినమందు ఏం చేయాలంట? వారిని అంటే ఆపద్దినాన్ని ముందే సిద్ధపడమంటున్నాడా లేదా? సో దేవుడు ఆపద్దినానికి పరుస్తాడా లేదా? హీ ప్రిపేర్స్ యు ఫర్ ద బ్యాటిల్. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో ద డెవిల్ విల్ అటాక్ ఎ వీక్ స్లీపింగ్ చర్చ్. సైతానుడు ఎవరి మీద దాడి చేస్తాడు? బలహీనముగా ఉండి నిద్రపోతున్న సంఘం మీద ఏం చేస్తాడు? ద డెవిల్ వాంట్స్ టు అటాక్ ఎ వీక్ చర్చ్, ఎ వీక్ బాడీ. హీ వాంట్స్ us to be powerful. నీతి, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చేయకూడదు.
తప్పులు చేస్తే వెంటనే పశ్చాత్తాపడి చేయకుండా ఉండేటట్టు ప్రార్థన చేయాలా. ఇంకా ఆ తప్పులు చేస్తుంటే ఉపవాసం ఉండి దాన్ని బంధించాలా. ఆ ప్రార్థనా సమయాన్ని తీసివేయకూడదు. ఫలాలను ఫలించాలా, వరాలను కూడా ఫలించాలా. దేన్ని ఫలించాలా? వరాలు. ఇజ్రాయెల్ మీదకి దేవుడు వార్నింగ్స్ ఎలా ఇచ్చాడు అది కూడా ఉంది టాపిక్. వెల్కమ్ దే. సో యూ కాంట్ సే నోట్కి వచ్చినట్టు మాట్లాడేయకూడదు. స్పీక్ ద ట్రూత్. అసూయ వచ్చినా కానీ సింపుల్గా అనేయకూడదు. అలాగా నామమున జరుగుతాయని ఉంది బైబిల్లో. నమ్మిన ప్రతి విశ్వాసంలో జరుగుతాయి. ఎవ్రీ బిలీవర్ క్యాన్ డూ ఇట్. యేసుప్రభువు వారు అన్నారు, నేను చేయ కార్యాలు నా యందు విశ్వాసం ఉంచేవారు కూడా అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యూ కెనాట్ డూ సచ్ థింగ్స్ ఆర్ సే సచ్ థింగ్స్ అగైన్స్ట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే మన ప్రార్థనా సమయాన్ని ఎప్పుడూ కూడా తగ్గించొద్దు. ఆ వాక్యము వినే సామర్థ్యాన్ని తగ్గించొద్దు. సో యూ నీడ్ టు డూ యువర్ వర్క్. ఆ వాగ్దానం చదువుకొని నువ్వు చేసుకోవాలి. 3 తర్వాత మళ్ళీ నీ ఓన్ బైబిల్, నువ్వు సొంతంగా కూడా నువ్వు బైబిల్ చదవాలి. మళ్ళీ నువ్వు కొంత సమయం ప్రార్థనలో గడపాలి. దేవుడి నుంచి కూడా ప్రభువా నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడు. ఎంతమంది దాని ద్వారా బలాన్ని పొందుకుంటున్నారు. ఆల్వేస్ బీ డోంట్ పోస్ట్పోన్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్సెప్షనల్. తర్వాత మళ్ళీ యూ షుడ్ కమ్ ఇన్ టు ద ట్రాక్. సో దేవుడు నువ్వు ఎల్లప్పుడూ బలంగా ఉండి దాడులను ఎదుర్కొని తప్పించుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడా లేదా? హీ హాస్ ప్రిపేర్డ్ యూ పవర్ఫుల్లీ. నెంబర్ 3, ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. వాళ్ళు కూడా వాచ్మ్యాన్. వాచ్మ్యాన్ అంటే కాపలాదారుడు, అవునా కదా? యా, హీస్ అ వాచ్మ్యాన్. ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. యెరూషలేమా యెరూషలేమా అని ఒక లాస్ట్లో దేవుడు ఒక మాట అంటాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. సీ దట్ నా. ఏ యెరూషలేముని కాపాడడానికి పోతలు పంపించాడో దాన్ని చంపుతున్నారంట వాడు. యు సీ దట్ నా. ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. ఎహెజ్కేల్ గ్రంథం 33, 6-7. ఎజికియల్ 33, 6-7. హౌ టు ఎస్కేప్ అటాక్స్. చదవండమ్మా. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. అసలు కావలివాడు అంటూ ఉంటే అతను చెప్పకపోతే అతని మీద విచారణ చేస్తాడంట. కానీ కావలివాడిని దేవుడు పెడతాడా పెట్టడా? ప్రతి ఊరికి, దేశానికి, రాష్ట్రానికి పెడతాడు. దే విల్ వార్. బట్ ఇఫ్ ద వాచ్మ్యాన్ సీ ద స్వర్డ్ కమ్ అండ్ బ్లో నాట్ ద ట్రంపెట్ and the people not be warned. So God doesn't allow anything without a watchman. ఒక వాచ్మ్యాన్ పెట్టి పంపిస్తున్నాడంట. చదువుదాం 7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక. ఆగు. ఎవరికి కావలివాడు? నరపుత్రుడా. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అంటే వాచ్మ్యాన్కి ఇంకొక పేరు ఉంది అక్కడ. ఏంటది? సో ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. హస్బెండ్ ఇస్ ద వాచ్మ్యాన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. డెబోరా వాజ్ ఎ వాచ్ ఉమెన్ ఆఫ్ ఇజ్రాయెల్, అవునా కదా? వాచ్మ్యాన్, ల్యాక్ ఆఫ్ వాచ్మ్యాన్. సంబడి ఈస్ బికమింగ్ ద వాచ్మ్యాన్ ఆఫ్ దర్ ఫ్యామిలీ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నీవు నీ కుటుంబాన్ని కాపాడే వాచ్మెన్ అయి దేవుడి నుంచి పొందుకొందువు గాక. యు షుడ్ బి ద వాచ్మెన్ అండ్ వాచ్మ్యాన్. దిస్ ఈస్ హౌ ద గాడ్ డీల్స్. గాడ్ అపాయింట్స్. ఎందుకంటే దేవుడికి తెలుసు ప్రమాదాలని, ఉగ్రతల్ని, దాడుల్ని హెచ్చరించడానికి దేవుడు ఎవరిని పెట్టాడు? టు వార్న్ దెమ్. సో ఇట్ ఈస్ డేంజరస్ టు బి వీక్. పక్కన చెప్పండి, బలహీనముగా ఉండడము డేంజరస్ అనండి. సో వీక్నెస్ ఈస్ డేంజరస్. బీయింగ్ వీక్ ఈస్ డేంజరస్. వాచ్మెన్, ల్యాక్ ఆఫ్ వాచ్మెన్. అయ్యా నాలోంచి మత్సరము, కలహము నా నుంచి తీసివేయి నాయన. ఎస్ లార్డ్. అయ్యా దర్శనము కలిగి ఉండి ముందుకెళ్ళిపోయేటువంటి విశ్వాసిగా నన్ను చేయి నాయన. ఎస్ లార్డ్, లెట్ మీ బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ హూ ఈస్ అవేక్. లెట్ మీ లిసన్ టు ద వాచ్మ్యాన్ అండ్ mend my life, Lord. Let me tap into the continuous power of God and let me pursue the goal relentlessly so that I can escape all things. Yes, Lord. Pray so that you will escape these things. That God has taught you in this kind of stuff. In Jesus' mighty name I pray. Amen.